ఎర్ర సముద్రం ఆసియా ఆఫ్రికా ఖండాల మధ్య ఉంది. ఈ సముద్రం మీద గాలులు వీస్తుంటాయి. ఎర్ర సముద్రమును దేవుడు ఆరణ్యాలుగా చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దాన్ని దాటుకుంటూ వెళ్ళారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడవచ్చు. 1987లో డాక్టర్ లెన్నార్డ్ మొల్లార్ అనే శాస్త్రవేత్త మరికొంతమంది శాస్త్రవేత్తలు ఎర్ర సముద్రంలో కొన్ని ఫరో రథచక్రాలను కనుగొన్నారు. వీటిని బయటకు తీయటానికి ప్రయత్నించగా ఈజిప్ట్ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. రష్యా శాస్త్రవేత్త అయిన సెయింట్ పీటర్ బెగ్స్ మరియు అలెక్స్ ఆండ్రోసో అనే ఇద్దరు శాస్త్రవేత్తలు బైబిల్లో వ్రాయబడిన ఈ విషయం గురించి పరిశోధన చేశారు. బలమైన గాలి చేత సముద్రం రెండుగా చీల్చబడిందని శాస్త్రవేత్తలు ఇరువురు స్పష్టం చేశారు. అటుపక్క నీళ్లు ఇటుపక్క నీళ్లు నిలిచాయి. నిలవబడ్డానికి మధ్యలో ఉన్న దారి యొక్క దూరం 2 కిలోమీటర్లు ఉంటుందని, వరుసకు 1800 మంది ప్రయాణం చేసి ఉంటారని వారు అంచనా వేశారు.